ప్రసన్న కుమార్, ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి. విద్యారంగంలో సమస్యలు పరిష్కారం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 6వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థి లోకమంతా కదిలి జయప్రదం చేయాలని కూడా ఈ విద్యార్థి లోకానికి ఎస్ఎఫ్ఐ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల సమస్యల్ని ఏ ఒక్కటి కూడా పరిష్కారం చేయకపోగా ఇప్పటికీ అనేక సమస్యల్ని కొత్తగా సృష్టిస్తూ ఉంది. అందుకని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అన్ని జిల్లాల్లో విద్యాశాఖ మంత్రి ఓఎస్డీ లాంటి వాళ్ళకు కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు కాబట్టే చలో విజయవాడ కార్యక్రమాన్ని చేయబోవడం జరిగింది. ఇప్పటికీ 6,400 కోట్ల రూపాయల ఫీజులు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. జీవో నెంబర్ 77ని రద్దు చేస్తామని ప్రకటించారు, ఇప్పటికీ దాన్ని అమలు చేయలేదు. అదేవిధంగా హాస్టల్స్లో మెస్ బిల్లులు పెంచుతామని చెప్పారు. మెస్ బిల్లు 3,000కి పెంచాలని ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. అట్లాగే హాస్టల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకి టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని, ఖాళీ లెక్చరర్ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీలు చాలా అధ్వానంగా తయారైనాయి. అధ్యాపకులు లేక విద్యార్థులు ఏం చదువుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు యూనివర్సిటీలో ఉంది. యూనివర్సిటీల్లో ఖాళీ అధ్యాపక పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ కోరుతా ఉంది. యూనివర్సిటీలు ప్రత్యేక నిధులు కూడా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అంశాలన్నింటినీ ఈ డిమాండ్స్ అన్నింటినీ పరిష్కారం చేయాలని ఈ ఎస్ఎఫ్ఐ చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలిపించింది. ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతున్నాం.